హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హౌస్ మోడలింగ్ విత్ మల్టిపుల్ రూమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్తాను. ఇంతకుముందు మనము సింగిల్ రూమ్ ఆ విధంగా మనం చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఒకే హౌస్లో మల్టిపుల్ రూమ్స్, దానికి తగినట్టుగా మల్టిపుల్ విండోస్ కానీ డోర్స్ కానీ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక ప్లేన్ని తీసుకుంటున్నాను రెక్టాంగిల్తో. ఇక్కడ డైమెన్షన్స్ ఇద్దాం. 8 feet, 10 feet అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ప్లేన్గా ఉంది, జస్ట్ ఏ విధమైన డెప్త్ లేదు. నేను దీనికి పుష్పుల్ని యూజ్ చేసి డెప్త్ క్రియేట్ చేస్తాను. ఒక 6 inch డెప్త్ ఇస్తున్నాను. ఓకే, ఈ డెప్త్ వచ్చేసి ఇది 6 inch అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి మనం వాల్ క్రియేట్ చేయాలి. ఒక బార్డర్ క్రియేట్ చేసినట్టయితే దాని నుంచి మనం వాల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు వాల్స్ క్రియేట్ చేయాలంటే ఆఫ్సెట్ టూల్ని తీసుకోవాలి. ఫర్ ఆఫ్సెట్ టూల్, ఇది ఆఫ్సెట్ టూల్ అనమాట. ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఇక్కడ డెప్త్లో నేను దీనికి కూడా ఒక 6 inches అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు పుష్పుల్ని యూజ్ చేసి నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి మనం డ్రాగ్ చేస్తే చూడండి, ఇది ఆటోమేటిక్గా ఈ లైన్తో పాటు మనకు పైకి వచ్చేస్తుంది, ఈ లైన్తో పాటు. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఒకసారి ఆప్షన్కి చూడండి, ప్లస్ అనేది ఆప్షన్ కీ అనమాట. ఆప్షన్ కీ అంటే కంట్రోల్ ప్రెస్ చేస్తే ఈ ప్లస్ సింబల్ వస్తుంది, అప్పుడు మనకి ఇది ఆప్షన్ కీగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ కీని యూజ్ చేసి మనం డ్రాగ్ చేస్తే ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. దీని హైట్ వచ్చేసి 8 feet ఇద్దాం. ఓకే, ఓకే, రూమ్ ఓకే అయిపోయింది. కాకపోతే ఒకసారి మనం మెజర్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మరి 7 feet వచ్చింది. మనం ఇచ్చింది 8 feet కదా. అంటే ఇక్కడ మనము ఆఫ్సెట్లను ఉపయోగించినప్పుడు ఇక్కడ 6 inches, ఇక్కడ 6 inches, మనం ఇన్సైడ్ ఆఫ్సెట్ టూల్ని ఉపయోగించాం కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 6 ఆఫ్సెట్ టూల్ అనేది కట్ చేసింది కాబట్టి 7 feet అయిపోయింది. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ రూమ్ కూడా మనకి కరెక్ట్గా అనిపించట్లేదు. ఇది ఈ హౌస్ మోడల్కి ఫ్రంట్ ఫేస్ కాబట్టి, ఇది ఫ్రంట్ ఫేస్ కాబట్టి మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుందాం ఇంకా కొంచెం. కాకపోతే ఈ రూమ్ ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న హౌస్కి ఎంట్రీ అన్నట్టు, అందుకే మనం దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది ఆల్రెడీ 10 feet ఇచ్చాం కదా, ఇంకో 5 feet తీసుకుంటాను. 5 feet, 5 feet.
ఓకే, ఇది కూడా 5 ఫీట్ ఇచ్చేస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఎంట్రీ కార్నర్ టైప్లో వచ్చింది. మనం ఇక్కడ సైడ్కి రూమ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను టేప్ మెజర్ని యూజ్ చేసి ఒక 5 ఫీట్ ఇస్తున్నాను. ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, ఇప్పుడు నేను గైడ్స్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే అయిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే ఈ ఫేస్ సపరేట్గా ఉంది, ఈ ఫేస్ సపరేట్గా ఉంది. మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, పుష్ పుల్ ఈ ఫేస్ని తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఈ ఫేస్ అనమాట. పుష్ పుల్ డ్రాగ్, ఇది ఒక 15 ఇంచెస్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ సేమ్ అనమాట. మళ్ళీ ఆఫ్సెట్ టూల్ తీసుకొని, ఎందుకంటే ఈ రూమ్కి కూడా మనం వాల్స్ క్రియేట్ చేయాలి కదా. ఎఫ్ ఫర్ ఆఫ్సెట్ టూల్ ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ 6 ఇంచెస్ అని ఇస్తున్నాను. ఓకే, పుష్పుల్ని యూజ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇదంతా ఓకే అయిపోయింది, కానీ ఇక్కడ డబుల్ వాల్స్ వచ్చినాయి, 2 వాల్స్ వచ్చినాయి అన్నట్టు లోపల సైడ్కి. మామూలుగా ఇంటి లోపల ఏ ఇంటి లోపలైనా సరే ఇట్లా 2 వాల్స్ ఉండవు, కాబట్టి ఇది మిస్టేక్ అన్నమాట. మరి దీనికి ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ వాల్ రాకూడదు కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ లైన్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ 3 లైన్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్సెట్ టూల్ని తీసుకొని క్లిక్ చేస్తే ఈ లైన్ రాలేదు, ఈ లైన్స్ మాత్రమే వచ్చినాయి. ఓకే, ఇక్కడ నేను 6 ఇంచెస్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ మాత్రం వాల్స్ అవసరం కాబట్టి ఇక్కడ మాత్రమే వచ్చింది, ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఈ లైన్ సెలెక్ట్ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు నేను పుష్పుల్ని యూజ్ చేసి రైట్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అన్నమాట. టేప్ మెజర్ టూల్ 5 ఫీట్, లైన్ టూల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు మార్క్ చేస్తున్నాను. గైడ్స్ని తీసేస్తున్నాను. ఓకే, సేమ్ పుష్పుల్ని యూజ్ చేసి ఫిఫ్టీన్ ఫీట్. ఓకే, ఆఫ్సెట్ టూల్ని యూజ్ చేసి 6 ఇంచెస్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఒకటి గమనించినట్టయితే ఇక్కడ డివైడ్ అయినట్టుగా ఇక్కడ కాలేదు,
ఎందుకంటే నేను దీన్ని పుష్పుల్ని యూజ్ చేసి ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు ఆప్షన్ కీని యూజ్ చేయలేదు. ఓకే, ఇక్కడ చూడండి, నేను దీనికి ఆప్షన్ కీని యూజ్ చేయలేదు. ఓకే ఓకే ఏం పర్వాలేదు, అయినా కానీ లైన్ టూల్ని తీసుకోవచ్చు. ఓకే, పుష్ పుల్ ఆప్షన్ కీ. ఓకే, ఇప్పుడు 3 రూమ్స్ వచ్చినాయి. ఓకే, నేను ఇక్కడ ఈ రూమ్స్ని ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అయితే సేమ్ మళ్ళీ పుష్పుల్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తున్నాను. దెన్ ఒక 15 feet. ఓకే, కాకపోతే ఇక్కడ నేను కొంచెం తగ్గించాలనుకుంటున్నాను, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ అనమాట. ఓకే, నేను ఇట్లా తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ టోటల్గా పోతుంది. ఫస్ట్ ఏం చేయాలి, లైన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు పుష్పుల్ని యూజ్ చేసి ఇది ఒక 5 feet. ఇక్కడి నుంచి ఒక 5 feet. ఈ లైన్స్ తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాసెస్, మళ్ళీ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్సెట్ సేమ్ 6 inches. ఓకే, పుష్ పుల్ రైట్. ఇక్కడ నేను ఆప్షన్ కీని యూజ్ చేస్తున్నాను. ఆప్షన్ రైట్. ఇక్కడ ఇంకొక చిన్న రూమ్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆఫ్సెట్ని తీసుకొని దిస్ లైన్, ఈ లైన్, ఈ లైన్ అనమాట. ఓకే, ఆఫ్సెట్ 6 inches. పుష్పుల్ని యూజ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, కాకపోతే ఇక్కడ చూడండి, ఈ వాల్ ఇట్ అయిపోయింది, ఈ వాల్ ఇట్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ రెక్టాంగిల్ గీసి మళ్ళీ పుష్పుల్ అంటే ప్రాబ్లం కాబట్టి దాన్ని మనం కొంచెం డిఫరెంట్గా డీల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఈ లైన్ ప్లస్ ఈ లైన్
సెలెక్ట్ చేస్తున్నాను, ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని నేను ఈసారి బయటికి డ్రాగ్ చేస్తాను అనమాట. ఓకే, 6 inches. ఇప్పుడు ఒకసారి ఎక్స్ట్రూడ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ వాల్ లైన్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా మనం బయటికి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ ఉంది కదా, ఈ ఎంట్రీ పాయింట్ని డైరెక్ట్ ఈ లివింగ్ రూమ్లోకి వచ్చేటట్టుగా చేద్దాం. ఓకే, ఈ వాల్ తీసేద్దాం. ఇప్పుడు మొత్తానికి వెళ్ళిపోతుంది అది. ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ లైన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు పుష్ పుల్ యూజ్ చేసి కరెన్స్ టూల్ని ఉపయోగించి లైన్స్ తీసేద్దాం. ఈ లైన్ మాత్రం తీయకూడదు, ఎందుకంటే ఇది ఈ ఫేస్కి లింక్ అయి ఉంది కాబట్టి ఒకవేళ తీస్తే ఈ విధంగా అయిపోతుంది. చూడండి, ఈ లైన్ తీసేది. ఓకే, సారీ. ఇప్పుడు చూసినట్టయితే ఎంట్రీ పాయింట్ నుంచి లివింగ్ రూమ్లోకి డైరెక్ట్గా ఓకే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ రూమ్కి విండోస్, డోర్స్, టెక్స్చర్స్, వాల్ పెయింటింగ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.